కూడి వచ్చిన ప్రియులు ఆత్మీయులందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఇప్పుడు దాకా ప్రభు ఆరాధన ద్వారా, దేవుని స్తుతించడం ద్వారా ఆయన మహిమ పొందారు. ఇప్పుడు ప్రభు మనతో మాట్లాడే సమయం. ఇప్పుడు దాకా మనం ప్రభువుని ఆరాధించాం, ప్రభుతో మాట్లాడాం. ఈ సమయం ఏ సమయము? ప్రభు మనతో మాట్లాడే సమయం కనుక అందరూ శ్రద్ధగా కొద్ది సమయం దేవుని వాక్యాన్ని విందాం. సంఖ్యాకాండము మొదటి అధ్యాయము 46వ వచనం చదువుకుందాం. సంఖ్యాకాండము మొదటి అధ్యాయము. లెక్కింపబడి 6,03,550 మంది అయిరి. నేను చాలు 45వ వచనం చదువుతాను, గమనించండి. అట్లు ఇశ్రాయేలీయులలో తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరూ, అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం కలిగి సేనగా బయలు వెళ్ళిన ఇశ్రాయేలు అందరూ లెక్కింపబడి 6,03,550 మంది అయిరి. హల్లెలూయా. ఇప్పుడు మనం చదువుకుంటే సంఖ్యాకాండము. ఎందుకు ఈ పుస్తకానికి సంఖ్యాకాండం అనే పేరు వచ్చిందంటే, ఈ సంఖ్యాకాండం మొదట్లో స్టార్టింగ్లోనే ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన ఇశ్రాయేలును లెక్కిస్తారు. ఐగుప్తు నుంచి వారు బయటకు వస్తారు కదా, చెర నుంచి. స్టార్టింగ్లోనే వారు ఐగుప్తు నుంచి బయటికి రాగానే ఆ సీనాయి మైదానం మందు ఇశ్రాయేలును లెక్కిస్తారు. ప్రభు లెక్కించమని చెప్తారు. అదేవిధంగా ఈ సంఖ్యాకాండం చివరికి వచ్చేపాటికి, ఈ సంఖ్యాకాండం ఇంచుమించు 40 సంవత్సరాల చరిత్ర ఈ సంఖ్యాకాండంలో ఉంది పిల్లరా. ఈ సంఖ్యాకాండం చివరికి వచ్చేపాటికి మరొకసారి జనసంఖ్య లేక ఇశ్రాయేలు జనసంఖ్య వేయడం జరుగుతుంది. అది సంఖ్యాకాండం చివరిలో ఉంటుంది. ఈ మొదట ఏమో ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన వారు ఈ సంఖ్యాకాండం చివరిలో మరొకసారి వేస్తారు, జనసంఖ్య వేస్తారని చెప్పే కదా. అది ఎప్పుడంటే, ఎవరైతే యోగ్యులుగా ఉన్నారో దేవుని ఎదుట ఈ 40 ఏండ్లు దేవునికి ఎవరైతే నమ్మకంగా ఉన్నారో, ఇంకా చెప్పాలంటే ఎవరైతే దేవుడు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఎవరైతే ప్రవేశించడానికి యోగ్యులుగా ఉన్నారో ఆ సంఖ్య ఈ సంఖ్యాకాండం చివరి అధ్యాయాల్లో రాయబడి ఉంటుంది. బయలుదేరడానికి చాలా మంది బయలుదేరారు. చెప్పండి, బయలుదేరడానికి ఇగో ఓన్లీ 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం కలిగిన వారు ఇంతమంది ఉన్నారు. ఇంచుమించు రమారమి ఎంతమంది ఉన్నారు? 6 లక్షల మంది ఉన్నారు. 6 లక్షల కాల్బలం. ఇంకా వారి భార్యలు, వారి తల్లిదండ్రులు, వారి పిల్లలు కలుసుకుంటే మరి బైబిల్ పండితుల ప్రకారం 20 నుంచి 30 లక్షల మంది దాకా ఉంటారని బైబిల్ పండితులు అభిప్రాయపడుతూ ఉంటారు. ఇంతమందిలో లేక 6 లక్షల కాల్బలంలో అందరూ ఈ 6 లక్షల కాల్బలము అవిధేయత చూపించి 40 సంవత్సరాల్లో ఇశ్రాయేలు ప్రయాణంలో ఈ 40 సంవత్సరాల్లో 6 లక్షల కాల్బలము దేవునికి అవిధేయత చూపించడం ద్వారా, దేవుని యందు అవిశ్వాసము ద్వారా దేవుడు వాగ్దానం చేసిన, తమ కొరకే వాగ్దానం చేసిన దాన్ని పోగొట్టుకున్నారు. నా దేవునికి మన జీవితాల్లో అవిధేయత ఒక మూల్యము చాలా భయంకరమైంది. అవిధేయత యొక్క మూల్యం, అవిధేయతకి మనకి చెల్లించాల్సిన పెనాల్టీ చాలా ఘోరమైనది. కనుక అవిధేయత విషయంలో, తిరుగుబాటు విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆనాడు ఇశ్రాయేలు దేవునికి, దైవ సేవకునికి తిరుగుబాటు చేయడం ద్వారా
సనగట ద్వారా దేవుని మీద సరిగారు. రెండోది ఎక్కడ సరిగారు? దైవ సేవకుల మీద సరిగారు. విరోధంగా మాట్లాడుకున్నారు. బయటకి వచ్చేమో ప్రైజ్ లాడ్ చెప్తున్నారంట. గుడారాల్లోకి వెళ్ళిపోయి, ఎక్కడికి వెళ్ళిపోయి వారి ఇంట్లో ఉంటాయి. అప్పుడు గుడారాలు వేసుకోండి, డాబాలు బిల్డింగ్లు ఏం లేవుగా, ఎందుకంటే అరణ్యంలో ఉన్నారు, వారు యాత్రలో ఉన్నారు. గుడారాల్లోకి వెళ్ళిపోయి సొలుగుతున్నారంట. దేవునికి విరోధంగా, దైవ సేవకునికి విరోధంగా సొలుగుతున్నారంట. ఈ విషయం ప్రభువుకు తెలిసి ఎన్నో మార్లు వాళ్ళని శిక్షించారు. అనేక మార్లు దేవుని శిక్ష, దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చేసింది. మనం వారి వలె ఉండకుండా ఉండు నిమిత్తమే ఇవన్నీ రాయబడినాయి. ఇవి రాపించడానికి కారణం పరిశుద్ధాత్ముడు. ఇవన్నీ రాపించడానికి కారణం మనం వారి వలె ఉండకూడదు అని, వారి వలె మనం శిక్షలు తెచ్చుకోకూడదని, వారి వలె ఉగ్రత పాలు కాకూడదని దేవుడు మనకు రాపించాడు. బుద్ధి కలుగు నిమిత్తమై ఇవన్నీ రాయబడి. అయితే ఈరోజు నా హృదయమందు ప్రభు ఉంచిన మాటలు 2 విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. ఇశ్రాయేలు యొక్క ప్రయాణ యొక్క పద్ధతి కానీ, వారికి వ్యూహం కానీ ఏ విధంగా ఉంది చూడండి. ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత సీనాయి పర్వతం దగ్గరికి వచ్చాక ప్రభు మోషేని పిలిచి, మోషే, నా జనులకు అధిపతి నేనే. ఏంటంట? నా జనులకు అధిపతి నేనే, నేను సైన్యములకు అధిపతిగా యెహోవాను, మీరే నా సైన్యం అని చెప్పాడు ప్రభు. హల్లెలూయా. ఎవరంట సైన్యం? సైన్యములకు అధిపతి ఏమో మన దేవుడు అంట. ఇశ్రాయేలీయులందరూ సైన్యం అంట. ఈనాటి కాలం కూడా మన సైన్యాధిపతి ఎవరు చెప్పండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన ముందు నడిచే దేవుడు, మన ముందు దహించు అగ్నిగా నడిచి వెళ్ళే దేవుడు. మనం ఆయన సైనికులు, మనందరం ఆయన సైనికులు. ప్రభు అంటున్నాడు, మీరు ఇక మీదట యుద్ధములు చేయవలసి ఉన్నది. దేని మీద యుద్ధం? ఆ పాలు తేళ్లు ప్రవహించే దేశంలో, మీకు వాగ్దానం చేసిన ఆ దేశంలో నా చిత్తానికి వ్యతిరేకమైన వారందరూ అక్కడ ఉన్నారు. అక్కడంతా అవాచ్యమైన కార్యాలు జరుగుతున్నాయి. నేను మీకోసం వాగ్దానం చేసిన ఆ దేశంలో ఏం జరుగుతున్నాయి? అవాచ్యమైన కార్యాలు అంటే దేవునికి అసహ్యమైన కార్యాలు, భయంకరమైన విగ్రహారాధన, ఇష్టానుసారమైన జీవితాలు, విచ్చలవిడి జీవితాలు అక్కడ ఉన్నాయి. వారందరి మీదకి నా తీర్పు రాబోతుంది. నా తీర్పును అమలు చేయాల్సింది ఎవరు తెలుసా? మీరే, నా సైన్యమైన మీరే ఆ తీర్పును అమలు చేయాలి. వారిని ఏ మాత్రం కనికరించకుండా ఆ ఇశ్రాయేలు దేశం లేక పాలు తేళ్లు ప్రవహించే ఆ దేశంలో ఇప్పటికే మీకంటే ముందు పాతుకుపోయిన వారు, అవిధేయత చేత, అక్రమం చేత నివసిస్తున్న వారిని తుడిచివేయాలి. ఆ దేశము మొరపెడుతుంది నాకు. వారి అక్రమ క్రియలను బట్టి, వారి అవిధేయత బట్టి ఆ దేశం మురుగుతున్నది. నేను ప్రజలను ఉండకుండా చేస్తాను. మీరే ఆ వ్యూహాన్ని లేక నా తీర్పును అమలు చేయాల్సింది మీరే అని ప్రభు చెప్తే, సైన్యంగా 20 ఏళ్ళు మొదలుకొని, ఇశ్రాయేల్లో 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయం కలిగిన వారిని లెక్కిస్తే ఎంతమంది అయ్యారు? రమారామి 6 లక్షల మంది అయ్యారు. ఈనాటి కాలంలో కూడా దేవుని యొక్క తీర్పును అమలు చేయాల్సింది మనమే. చెప్పండి, దేవుని యొక్క తీర్పును అమలు చేయాల్సింది మనమే. ఏంటి దేవుని తీర్పు? దేనికి వ్యతిరేకంగా దేవుని తీర్పు చెప్పండి? మన శరీర క్రియల మీద దేవుని తీర్పు. ఆత్మ, శరీరములకు ఆత్మ, ఈ 2 వ్యతిరేకంగా ఉంటాయంట. ఈ వ్యతిరేకమైన ఈ నియమం ఆత్మకి ఎల్లప్పుడూ విరోధంగా శరీరం ప్రయత్నిస్తూ ఉంటుందంట. దేవుని యొక్క నియమాలకి, దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క మనస్సుకు, దేవుని యొక్క ప్రేమకు విరోధంగా మన శరీరము ఎప్పటికప్పుడు ముసలు కొడుతూ ఉంటుందంట. అయితే ప్రభు మనల్ని రక్షించి ఐగుప్తు అనగా లోకపు బానిసత్వం నుంచి, పాపపు బానిసత్వం నుంచి మనల్ని ఎందుకు పిలిచాడు తెలుసా? ఎందుకు పిలిచాడు? దేవుని యొక్క తీర్పును మనం అమలు చేయగలిగాలి, కృప పొందిన వారుగా సాగాలని. దేని మీద దేవుని తీర్పు, దేవుని కోపం దేని మీద చెప్పండి? మన శరీర క్రియల మీద. ఇంకా దేని మీద? సాతానుడు వాడి యొక్క సైన్యం మీద. ఆ కృప పొందుకొని దేవుని యొక్క సైన్యంగా మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి. కానీ ఈనాటి కాలంలో ఎట్లా అయిపోయిందంటే, వాటి చేతిలోనే మనం ఓడిపోతున్నాం. ఏడు చేతిలో వేటినైతే దేవుడు చంపమని చెప్పాడు, వేటి మీదనైతే దేవుడు యుద్ధం చేయండి అని దేవుడు చెప్పాడు, నా సైన్యము, నా సైనికులు అని ప్రభు ప్రియమారా పిలిచారు.
మనం ఓడించవలసిన వాటి ద్వారా వేటి మీద అయితే మనం జయం పొందాలో, ఏవైతే మన ముందు ఓడిపోవాలో వాటి మీద మనం జయం పొంది వాటి చేతుల్లో మనం ఓడిపోతాం. ఎందుకంటే మనం మంచి సైనికులుగా ఉండలేకపోతున్నాం. ప్రియులారా, ప్రార్థన చేద్దామా? ప్రభువా, మంచి సైనికులుగా మమ్మల్ని చేయాలి, మంచి సైనికులుగా చేయి. చూడండి, ఆనాడు ఇశ్రాయేలీయులు జయం పొందటానికి, చెప్పండి, జయం పొందటానికి దేవుని పద్ధతి ఒకటి చెప్పాడు. ఆ పద్ధతిని మనం పాటించాలి. ఈరోజు వారు జయం పొందాలంటే, వారి జీవితంలో జయము చూడాలంటే ఎవరి మీద? శత్రువు మీద. జయము చూడాలంటే, దేవుని వాగ్దానం వాళ్ళు పొందుకోవాలంటే దేవుడు ఒక వ్యూహాన్ని చెప్పాడు. వారు ఏ విధంగా దిగాలో, పాలెములో ఏ విధంగా వారు నివసించాలో, జీవించాలో ప్రభు కొన్ని విషయాలు చెప్పారు. మీకు అది మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. చూడండి, బైబిల్ ఎవరు చదవద్దు, ఎందుకంటే చదువుకుంటూ పోతే మొత్తం సంఖ్యలే, చెప్పండి, మొత్తం నెంబర్సే, మీకు నిద్ర వచ్చేస్తుంది. కాబట్టి మిమ్మల్ని నిద్రపుచ్చాలని నాకు లేదు. నేను నోటితోనే చెప్తాను. ఇంటికి వెళ్ళాక మీ బాధ్యత ఏంటి తెలుసా? నిద్ర రాని సమయంలో పడుకుని మనం చదవ, మాకు నిద్ర వచ్చింది. నిద్ర రాని సమయంలో సంఖ్యాకాండము 1వ అధ్యాయము, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం చదవండి. మన ఆత్మీయ జీవితానికి అవసరమైన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. అయితే మెట్టుకు ఈ సమయానికి ఇశ్రాయేలు ఏ విధంగా అరణ్యంలో దిగారో చూద్దాం. మొదటిగా ప్రత్యక్షపు గుడారం ఉండాలి. చెప్పండి, మొదట ఏముండాలి? ప్రత్యక్షపు గుడారం. ఈ ప్రత్యక్షపు గుడారము తూర్పు పక్కన, చెప్పండి, ప్రత్యక్షపు గుడారము తూర్పు పక్కన ఎవరు ఉండాలంటే అహరోను, అతని కుమారుడు. అహరోనుకి ఎంతమంది కుమారులు? 4 కుమారులు. 2 అరణ్యంలో చనిపోయారులేండి అవిధేయత ద్వారా. అహరోను 4 కుమారులు. లేవీయుల యొక్క సంతానం ఉన్నారు. లేవీయులు ఎవరంటే దేవుని చేత పిలువబడిన వారు, దేవుని సేవ కొరకై పిలువబడిన వారు. చూడండి, లేవీకి 3 కుమారులు పుట్టారు. ఒక ఆయన పేరు కహాతు, 2 ఆయన పేరు గెర్షోను, 3 ఆయన పేరు మెరారి. కహాతు సంతానాన్ని కహాతీయులు అని పిలిచింది బైబిల్, ప్రభు చెప్పారు. గెర్షోను సంతానాన్ని గెర్షోనీయులు అని ప్రభు చెప్పారు. మెరారు సంతానాన్ని మెరారీయులు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? మొత్తం 3. 3 చెప్పండి, 3 వంశాలుగా వారు అభివృద్ధి చెందారు. ఫస్ట్ ఏమనుకున్నాం? ప్రత్యక్షపు గుడారము. ప్రత్యక్షపు గుడారము తూర్పు పక్కన ఎవరు దిగాలి? చెప్పండి, అహరోను, అతని కుమారుడు. ఇంకెన్ని దిక్కులు ఉన్నాయి చెప్పండి? మొత్తం ఎన్ని దిక్కులు మనకి? కరగ్రహం చాలా తెలివిన వాళ్ళు. మొత్తం 4 దిక్కులు, ఇంకా 3 దిక్కులు ఉన్నాయి. తూర్పు పక్క పోతే ఓ పక్కన కహాతీయులు, ఓ పక్కన గెర్షోనీయులు, ఇంకో పక్కన మెరారీయులు. చుట్టూ ప్రత్యక్షపు గుడారం చుట్టూ ఎవరు ఉండాలంటే ఆ దైవ సేవ చేయుటకు పిలువబడిన వారు, తమ్మును తాము సమర్పించుకున్నవారు ఆ ప్రత్యక్షపు గుడారం చుట్టూ ఉండాలి. ఓకేనా? ఇంతవరకు వీళ్ళెవరు? దేవుని సేవ చేసేవాళ్ళు. అసలైన సైన్యం ఇప్పుడు దిగుతుంది అన్నమాట. అసలైన సైన్యం మొత్తము లేవీయులు కాకుండా ఇందాక మనం చెప్పుకున్న వారు అహరోను కూడా లేవీ సంతతి వాడే. లేవీయులు కాకుండా మొత్తం ఇశ్రాయేలు గోత్రాలు ఏంటంటే 12, లేవీయులతో కలిపి 13. ఎందుకంటే యోసేపు కుమారుల్ని ఎఫ్రాయిముని, మనష్షని 2 గోత్రాలుగా ప్రభు విడగొట్టారు కదా, బైబిల్లో విడగొట్టడం జరుగుతుంది. కాబట్టి లేవీయులు కాకుండానే ఇశ్రాయేలు ఎన్ని గోత్రాలు? చెప్పండి, 12 గోత్రాలు. ఇప్పుడు దిక్కుకు 3 గోత్రాలు చొప్పున దిగాలి. యూదా నుంచి వచ్చిన వారందరూ ఒక పక్కన. చూడండి, చెప్తాను, ఇక్కడ మేము చదవను కానీ చెప్తాను. చూడండి, తూర్పు పక్కన ఎవరెవరు దిగాలో చూడండి. దేనికి తూర్పు పక్కన? చెప్పాలి అందరూ. దేనికి తూర్పు పక్కన? ప్రత్యక్ష గుడారానికి తూర్పు పక్కన. ఇందాక చుట్టూ దిగారు కదా, అంటే వీళ్ళ పక్కన, వీళ్ళతో కాకుండా సేవకులతో కాకుండా సేవకులు ముందు దిగాలి. అర్థమవుతుందా? అంటే అహరోను ఉన్నారు కదా, ఇక్కడ దిగకూడదు. వాళ్ళు వచ్చి ఈ అహరోను వారి సంతానం ఇక్కడ బస చేస్తుంటే కొద్దిగా ముందు దిగాలి. అంటే వీళ్ళతో కలవకూడదు వచ్చి. అర్థమవుతుందా?
అది తూర్పు పక్కన ఎవరెవరు ఉండాలంటే, ఈ విషయాలన్నీ సంఖ్యాకాండం 2-3 అధ్యాయాల్లో ఉంటుంది. తూర్పు పక్కన యూదా, ఇస్సాకారు, జెబులూను గోత్రం వారు ఉండాలి. దక్షిణం పక్కన ఎవరు ఉండాలి అంటే రూబేను, షిమియోను, గాదు ఉండాలి. పడమర దిక్కున ఎవరు ఉండాలంటే ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను ఉండాలి. ఇక ఉత్తరం వచ్చేపాటికి ఎవరు? దాను, అషేరు, నఫ్తాలి. ఈ విధంగా 4 దిక్కుల దైవ సేవకులు కాకుండా 4 దిక్కుల వీళ్ళందరూ ఉండాలి. ఈ 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయం కలిగిన వారు ఉంటారు కదా, సైన్యముగా యెహోవా యుద్ధములు జరిగించడానికి, దేవుని యొక్క తీర్పును అమలు చేసేదానికి సైనికులుగా దేవుడు ఏర్పరచుకున్న వారు ఉన్నారు కదా, వీరందరూ వారి కుటుంబాలతో కలిసి వారి వారి గోత్రాల దగ్గర ఉండాలి. ఇట్లా కలిసి ముందుకు పోవాలి. ఇట్లా కలిసి ఇప్పుడు ఏం చేయాలంటే, ఎప్పుడైతే ప్రత్యక్షపు గుడారం మీద మేఘం కదిలిద్దో, చెప్పండి, ప్రత్యక్షపు గుడారం మీద మేఘం ఎప్పుడైతే లేచి ముందుకు సాగిద్దో, ఈ ప్రత్యక్షపు గుడారంతో కలిసి ముందుకు పోవాలి. అంటే ముందు ఎవరు సాగాలి? ఫస్ట్ ఎవరు ఉంటారు చెప్పము, ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ ఎవరు ఉంటారు? కేంద్రంలో మందసం ఉంది, లేక ఎవరున్నారు? ప్రత్యక్షపు గుడారం, దేవుని మహిమ ఉంది. ముందు ఎవరు ఉంటారు? తూర్పు పక్కన ముందు ఎవరు? యూదా, ఇస్సాకారు, జెబులూను. ముందు ఎవరు ఉంటారు? ఇంకా అహరోను, అతని సంతానం, తర్వాత ప్రత్యక్ష గుడారం. ఇటు అట్లా అట్లా ప్రత్యక్షపు గుడారం సెంటర్లో, లేక దేవుని యొక్క మహిమ సెంటర్లో ఉంటుండగా, కేంద్రంగా ఉంటుండగా వారు ముందుకు సాగాలి. దేనికోసం? యుద్ధం చేయడానికి. దేనికోసం? వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి. నా దేవుని ప్రియరా, గడిచిన దినాల్లో లేక వారు ఐగుప్తులో ఉన్నప్పుడు వారికి క్రమశిక్షణ లేదు, ఒక క్రమం లేదు. ఎప్పుడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు ఏం లేదు, వాళ్ళకి ఒక క్రమం లేదు. కానీ ప్రభు మొట్టమొదటిగా వారి జీవితాన్ని నేర్పిస్తుంది ఏంటి తెలుసా? విమోచింపబడిన తర్వాత, గొర్రెపిల్ల రక్తం చేత విమోచింపబడిన తర్వాత, బాప్తిస్మం తీసుకున్న తర్వాత, దేవుని ప్రజలకు దేవుడే నేర్పిస్తున్న ఒక ముఖ్యమైన పాఠం, గొప్ప పాఠం, క్రమశిక్షణ. హల్లెలూయా! క్రమశిక్షణ. క్రమశిక్షణ లేకుండా మనం శత్రువుని జయించలేము. క్రమమైన ప్రార్థనా జీవితం లేకుండా శత్రువుని జయించలేము. క్రమంగా మనం దేవుని మందిరానికి రాకుండా దేవుని వాగ్దానాలు పొందుకోలేము. ఎంతమందికి క్రమశిక్షణ, ఆత్మీయ జీవితంలో క్రమశిక్షణ లేదు. ఇష్టమైనప్పుడు మందిరానికి వస్తున్నారు, కష్టమైనప్పుడు, నచ్చనప్పుడు మానేస్తున్నారు. ఇట్లా ఉండకూడదు. ఒక క్రమశిక్షణ మనం ఉండాలి. ఒక క్రమమైన పద్ధతిలో మనం జీవించాలి ప్రియులారా. ఒక క్రమమైన పద్ధతి, ప్రతి విషయంలో ఒక క్రమాన్ని మనం పాటించాలి. దైవికమైన క్రమాన్ని పాటిస్తేనే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఆ క్రమాలు తప్పిపోతే, మన అనుకూలమైన విధానంలోకి మనం వెళ్ళిపోతే, మనకు నచ్చిన విధానంలోకి వెళ్ళిపోతే, వెళ్ళి ప్రార్థన చేస్తే అక్కడ ప్రతిఫలం దొరకదు. ఇప్పుడు యూదా వాళ్ళు ముందుంటారు కదా, మాకు ముందుంటే ఇష్టం లేదండి, మాకు ఏదో సిగ్గుగా ఉంది, మొహమాటంగా ఉందని వెనక్కి వెళ్ళారనుకో, ఏమైంది? దేవుని సన్నిధి అక్కడ ఉండదు, దేవుని మహిమ ఉండదు అక్కడ, దేవుని విజయం వాళ్ళు చూడలేరు. అమాలేకులతో యుద్ధం చేస్తున్నప్పుడు మోషే దేవుడి చేతులు ఎత్తినప్పుడే, మోషే కొండ మీద దేవుడి చేతులు ఎత్తినప్పుడే, లేక తన చేతులు ఎత్తినప్పుడే విజయం పొందారు. ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. క్రమాన్ని, పద్ధతిని మీరితే దేవుని కార్యాలు మన సంఘాల్లో మనం చూడలేము. దేవుడు మనకి ఎటువంటి ఆత్మని ఇచ్చారంట? పిరికితనం గల ఆత్మని లేదు, కానీ ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ ఇచ్చాను. ఇంద్రియ నిగ్రహం ఏంటి తెలుసా? మనల్ని మనం కంట్రోల్ చేసుకునే ఆత్మ ఇచ్చాడంట. అంటే కంట్రోల్ చేసుకోవడం అంటే మనల్ని మనమే ఒక క్రమంలో పెట్టుకునే శక్తిని పరిశుద్ధాత్ముడు ఇస్తారంట. క్రమశిక్షణ. పౌలు అంటాడు కదా, అనేకులకు ప్రకటించిన తర్వాత నేను సువార్త చేస్తున్నాను, ఇక నాకు ఏమి దోకా లేదు, పరలోకం చూసి వచ్చాను అని మురిసిపాట్ల ఎవరు? పౌలు గారు. అనేకులు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడిని అయిపోతానేమో, నేనే అన్క్వాలిఫై అవుతానేమో దేవుని దృష్టిలో అని
ఏం చేస్తున్నాడంట, నా శరీరమును నలగొట్టుకొని, ఎప్పుడు మాట్లాడాడు తెలుసా ఆ మాట? ఇంచుమించు అనేక 100 సంఘాలు కట్టిన తర్వాత మాట్లాడుతున్నాడు ఆ పౌలు గారు ఆ మాట. అనేకులు ప్రకటించి అనేక సంఘాలు స్థాపించిన తర్వాత నేను భ్రష్టుడిని అయిపోతానేమో అని భయం పట్టుకొని నా శరీరం నేను నలగొట్టుచున్నాను. క్రమం పెట్టుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు లెగటం, ఎప్పుడు పడితే అప్పుడు తినటం. కొంతమంది ఉంటారు బెడ్రూమ్లోంచి హాల్లోకి వచ్చినప్పుడు ముందు వంటగదిలోకి వెళ్ళి రావాలి. వంటగదిలో ఆ జీడిపప్పు బాదం నోట్లు వేసుకుని మళ్ళీ వస్తారు. వెంట వచ్చేప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళి ఆ సమయం ఉండదు, పాడు ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు ఆ మిక్సీ అంటే ఆడుతూనే ఉండదు, నోరు తింటనే ఉంటారు. తిండి విషయంలో క్రమం ఉండద్దా? ఎంత పడితే అంత తినేస్తే ఇంకేముంటుంది? ఓపకాయిందా ఏమొచ్చింది? మన తిండి విషయంలో, నిద్ర విషయంలో చాలా కంట్రోల్గా ఉండాలి. అవసరం నిద్ర, అవసరం తిండి, కానీ దానికే సమయాన్ని ఇచ్చేస్తుంటే వ్యర్థమైన వాటికి చూసుటికే వార్తలు చూడటం అవసరమే, కానీ ఎన్ని గంటల వార్తలు చూడటం? మన క్రమశిక్షణ, ఒక క్రమం. దానియేలు ఏం చేశాడు? ఒక క్రమశిక్షణతో ప్రార్థన చేశాడు. ఒక క్రమశిక్షణతో. ఎంత క్రమశిక్షణ అంటే అంతఃపురంలో రాజు సైతం గమనించాడు దానియేలు యొక్క క్రమశిక్షణని. అందుకే అంటాడు కదా, దానియేలు గుహలో ఉన్నప్పుడు, దానియేలు గుహలో ఉంటే, సింహాల గుహలో ఉంటే రాజు వచ్చి అంటాడు కదా, నీవు నిత్యము సేవించు. అలాగే క్రమం తప్పకుండా నువ్వు దేవుడు సేవిస్తున్నావు కదా, ఇష్టం వచ్చినప్పుడు సేవించడం, ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయటం, ఈరోజు బాగాలేదులేండి పడుకుందాం అట్లాడుకోవాలి. దానియేలు అనుదినము మానక తప్పక దేవుని సేవిస్తున్నావు కదా, ఆ దేవుడిని నువ్వు రక్షింపగలిగినా అని అడుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సాక్ష్యాన్ని పొందుకోవాలి మనం. ఒక క్రమమైన ప్రార్థన, ఒక క్రమమైన భక్తి జీవితం, ఒక క్రమమైన అలవాట్లు భక్తి జీవితంలో లేకపోతే, క్రమశిక్షణ లేకపోతే దేవుని కార్యాలు, దేవుని మహిమ మనం చూడలేము. ఈరోజు మన అంతరంగాన్ని పరిశీలన చేసుకుందాం. క్రమం ఉందా? క్రమశిక్షణ ఉందా? స్కూల్కి వెళ్ళే వాళ్ళు చూడండి, ఎంత క్రమంగా వెళ్తారు. చక్కగా నీట్ డ్రెస్ చేసుకొని, టై, బెల్ట్, షూస్, ఒక క్రమం ఉంటుంది వాళ్ళు చూసి మనం నేర్చుకోవాలి. చిన్నప్పుడు చాలా మంది క్రమంగా ఉంటారు, పెద్దగా అయ్యేపాటికి, టీనేజ్కి వచ్చేపాటికి అలవాట్లు మారిపోతున్నాయి, ఆలోచనలు మారిపోతున్నాయి. మార్చుకోవాలి ప్రియులారా. ప్రభు మన మధ్య ఉండాలంటే, ప్రభు మన మధ్య ఆయన సైన్యములకు అధిపతిగా యెహోవాగా ముందు నడవాలంటే మొదటిగా మన జీవితంలో క్రమశిక్షణ ఉండాలి. మన శరీరాన్ని మనం అణుచుకోవాలి, శరీర క్రియలను అణుచుకోవాలి. లేకపోతే ఏముండదు? దేవుని క్రియల్లో దేవుని జయాన్ని ఎప్పటికీ చూడలేదు మన జీవితాన్ని. చూడండి, వీళ్ళు ఈ పరుగు పందాల్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎంత క్రమంగా ఉంటారు చూడండి. మనం తిన్నట్టుగా వాళ్ళు తినరు, ఎప్పుడు పడితే ఎప్పుడు ఏది పడితే తినరు. మనం రోడ్డు మీద వెళ్తుంటే మంచి మసాలా వాసన వస్తుంటే అసలు అక్కడి నుంచి కాలు వెళ్తా కదా, ముందుకి వెళ్ళిద్దా? గుమ్మగుమ్మకు బజ్జీలు వాసన వస్తుంది అనుకోండి, కాలు ముందుకు వెళ్ళిద్దా అక్కడి నుంచి? అప్పటికే 2 రోజులు మోటార్ సైకిల్ ఉంటాయి, అయినా సరే వదలరు. మళ్ళీ వెనక్కి వచ్చి ఆ బజ్జీలు తినాల్సిందే కదా. అప్పటికే ఆహారం పడట్లే, రోడ్ సైడ్ ఆహారం పడట్లే, అయినా సరే తినాల్సిందే కదా. ఈ క్రీడాకారులు ఆ విధంగా ఉండరు. ఈ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉంటారు, దేశం కోసం మెడల్స్ సంపాదించే వాళ్ళు ఉంటారు. చూసే వాళ్ళు ఎట్ట పడితే అట్ట పడుకోరు, ఏ సమయంలో పడితే ఆ సమయంలో లేకటం, ఏది పడితే చీరు, క్రమంగా ఉంటారు. ఒక క్రమమైన ఆహారం, క్రమమైన నిద్ర, క్రమమైన అలవాట్లు, మంచి అలవాట్లు కలిగి ఉంటారు. వారు మాత్రమే మన దేశానికి ఏమైనా సాధించి మెడలు తీసుకొస్తున్నారు. ఆత్మీయ జీవితంలో కూడా దేవుని రాజ్యానికి మనం ఉపయోగకరంగా ఉండాలంటే, సంఘానికి ప్రయోజనకరంగా ఉండాలంటే, మనం చెప్పుకున్నాం కదా కొన్ని అవయవాలు ఎట్లా ఉన్నాయంట చెప్పండి. పక్షవాతం వచ్చిన అవయవాలు ఉన్నాయి. అట్లా ఉండకుండా ఉండాలంటే క్రమశిక్షణ మన జీవితాల్లో అలవాటు చేసుకున్నాం. హల్లెలూయా. చూడండి, రెండో విషయం ఈ వ్యూహం ద్వారా వీళ్ళని ఈ విధంగా ప్రత్యక్ష గుడారం చుట్టూ ఈ గోత్రాలు ఏవైతే ఉన్నాయో, ఈ 12 గోత్రాలని దేవుడు అట్లా అమర్చడం ద్వారా దేవుడు ఇశ్రాయేలుకి నేర్పిస్తున్న రెండవ పాఠం ఏంటో తెలుసా?
నన్ను కేంద్రంగా చేసుకొని మీరు జీవించండి. హల్లెలూయా. నేను మీ మధ్య నివసింప కోరుచున్నాను. నేను మీ మధ్య ఉండాలంటే నన్ను ఏదో ఒక మూల పెడతానికి వీల్లేదు. నన్ను మీ జీవితాలకి కేంద్రంగా సెంటర్లో చేసుకొని మీ జీవితాలు ఉంటే తప్ప నేను మీ మధ్య ఉండను అంటాడు ప్రభు. అన్నాడు ఇశ్రాయేలు సర్వ సమాజంలో ఏదో ఒక మూల పెట్టాల ప్రత్యక్ష గుడారం తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? వారి మధ్యలో. చుట్టూ వారు లేవీలు కావచ్చు, మిగతా 12 గోత్రాలు కావచ్చు, చుట్టూ ప్రత్యక్ష గుడారం చుట్టూనే వారు ఉండాలి. మధ్యలో ప్రత్యక్ష గుడారం ఉండాలి. అప్పుడు మాత్రమే వారి జీవితాల్లో విజయం, వారి వాగ్దానములు పొందుకోవడానికి అవకాశం మన జీవితాల్లో కూడా. మొదటి క్రమశిక్షణ, రెండోది ఏంటి? దేవుణ్ణి కేంద్రంగా చేసుకున్న జీవితాలు మన జీవితాల్లో ఉండాలి. కేంద్రం అంటే ఏంటి? ఆధారం. చిన్నప్పుడు ఈ కంపాసులు ఉంటాయి తెలుసా? మీరు కంపాసులు తెలుసా? సర్కిల్ గీయమంటే కంపాస్ లేనప్పుడు కంపాస్ ఇంటికాడ మర్చిపోయి వచ్చేవాడిని. ఏం చేసేవాడిని అంటే సెంటర్ చూసి, ఈ సెంటర్ కదా, స్కేల్ పెట్టి ఇంత రేడియస్లో చుట్టూ వృత్తం గీయమంటే పెన్సిల్తో గీసేవాడిని ఒక్కోసారి. కానీ కంపాస్ పెట్టి గీస్తే ఎంత వచ్చింది? కరెక్ట్గా వచ్చింది, చక్కగా రౌండ్గా వచ్చింది, చక్కగా నీట్గా చూడటానికి అందంగా. టీచర్స్ చూసినప్పుడు మార్కులు ఏ బుద్ధి అయ్యిద్ది. ఏళ్ళతో వేస్తే అయ్యిద్ది, ఎన్ని వంకరలు దిగితే తెలియదు. ఎందుకంటే ఆ సెంటర్ మనం గమనించలేము, సరిగ్గా గీయలేము. అట్లాగే మన జీవితాల్లో కూడా దేవుణ్ణి కేంద్రంగా చేసుకోకపోతే, దేవుని మనం ఆధారంగా చేసుకోకపోతే, కేంద్రం అంటే ఆధారంగా చేసుకోవటం అన్నిటికీ. మనకు ఆధారం ఏమైపోయిందంటే, ఏం ఆధారం? పెళ్ళిళ్ళు వస్తే మనకు ఆధారం ఏంటి? పెళ్ళిళ్ళు పార్శ్వత్వం చేపిస్తారు, కానీ ఆ పెళ్ళి ఏ రోజు జరగాలో నిర్ణయించేది ఎవరు? చెప్పండి. ఏంటంటే చూస్తున్నారు? ఆ పెళ్ళి ఏ రోజు జరగాలో నిర్ణయించేది ఎవరు? దేవుడైతే బాగానే ఉంటది. లేదు, గ్రహాలు నిర్ణయిస్తాయి పెళ్ళి ఏ రోజు జరగాలో. పూజారి దగ్గరికి వెళ్ళి, ఏ రోజు మంచి రోజు, ఈరోజు జరిగితే మరి ఎంత టపాసం అంటారేమో పెళ్ళైన రోజే. అట్లా కాదు, వారు నిన్ను 100 ఏళ్ళు ఉండాలంటే గ్రహాలు చూడండి అయ్యా, ఏ రోజు మంచి రోజు చూడండి. రోజుతో సరిపోదు, ఏ గడియలో జరగాలో చెప్పండి. ఉన్నారా మన మధ్య ఎవరైనా అలాంటి వాళ్ళు? ఇల్లు కట్టాలంటే ఏం చూడాలంట? బీరు ఆమూల పెట్టారేంటండి, దరిద్రం పట్టుకుంటాం మీకు అంటారు. వాస్తు చూడాలంట. ఏం కట్టాలంటే? ఇల్లు కట్టాలంటే ఇంట్లో వస్తువులు పెట్టాలంటే వాస్తు. ఎక్కడ దేవుణ్ణి కేంద్రంగా చేసుకున్నాం? మన ఆధారం ఏంటి? మనం దేనికి భయపడుతున్నాం? బైబిల్లో ఒక మాట ఉంటుంది, ప్రభు అన్నాడు కదా, మీరు నాకు తప్ప దేనికి భయపడొద్దు అంటాడు. హల్లెలూయా. ప్రభు ఒక రోషం. మనం భయపడితే దేవునికే భయపడాలి. ఏ గ్రహాలకి, ఏ పంచాంగాలకి మనం భయపడవసరం, దేనికి భయపడవసరం. దేవుడు మన కేంద్రం ఉంటే, మన ఆధారం దేవుడు అయి ఉంటే, మన చేతులు దేవుని వైపు చాపితే మనం ఎవరి వైపు చేతులు చాపవసరం. హల్లెలూయా. ఇశ్రాయేలు చూసి ప్రభు అంటున్నాడు, అరే మీ కేంద్రంగా నేనే ఉండాలి, మీ ఆధారం నేనే ఉండాలి. మిమ్మల్ని నడిపించాలంటే మీరు మీ జీవితాల్లో మీ ఆధారం, మీ నమ్మకం మొత్తం నా మీదే ఉండాలి. దేనికి అవకాశం ఇవ్వడానికి వీల్లేదు. నాకు తప్ప మీ జీవితాల్లో కేంద్రం, మీ జీవితాలకు ఆధారం మరి ఏమి ఉండటానికి వీల్లేదు అంటాడు ప్రభు. ఈరోజు ప్రభు మనతో అదే మాట్లాడుతున్నాడు. మన జీవితంలో జయం చూడాలంటే, జయమును మనం రుచి చూస్తూ ముందుకు సాగాలంటే, మన జీవితంలో దేవుని సైనికులుగా, నమ్మకమైన సైనికులుగా ముందుకు సాగాలంటే ప్రభు మన కేంద్రమై ఉండాలి, కేంద్రాకర్షణ అయి ఉండాలి. చూడండి సూర్యుడిని చూడండి. సూర్యుడి చుట్టూ ఎన్ని గ్రహాలు ఉన్నాయి? ఇదివరకు ఈ పంచాంగంలో 9 గ్రహాలు ఉంటాయి. ఇప్పుడు సైంటిస్టులు చూసి ఇంకో గ్రహం మరగుజ్జు గ్రహం అంట పేరు బలి పెట్టారు. ఆ మరగుజ్జు గ్రహం అని దాన్ని తీసేశారు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. ఆ 8 గ్రహాలు సూర్యుడి చుట్టూ ఎంత క్రమంగా తిరుగుతూ చూడండి. సూర్యుడిని ఆధారం చేసుకుంటే అవి సూర్యుడిని ఆధారం చేసుకుని క్రమంగా వాటి కక్షలో తిరుగుతుంటే
అవి వాటి కక్షలో తిరగటం బట్టి మనకి ఎంత మంచి వాతావరణం ఉంది. మనం వాతావరణం ఇంత సుభిక్షంగా ఉందంటే, ఈ భూమి మీద నివసిస్తున్నామంటే ఆ సూర్యుడిని ఆధారం చేసుకొని క్రమంగా తిరుగుతున్నాయి. భూమి ఒక 100 కిలోమీటర్ల ముందుకు వచ్చిందనుకో, దేనికి? సూర్యుడికి. మనం ఎట్లుంటో తెలుసా? బొగ్గు అయిపోతాం, నల్లగా అయిపోతాం, తారు రోడ్లు మాత్రం అయిపోతాం. ఎంత క్రమంగా సూర్యుడిని ఆధారం చేసుకుని ప్రతి గ్రహం తిరుగుతుంది చూడండి. అట్లాగే మన జీవితాలు కూడా దేవుణ్ణి ఆధారం చేసుకొని మన జీవితాలు మనం మలుచుకుంటే మన జీవితాలు కూడా సుభిక్షంగా ఉంటాయి. హల్లెలూయా. ఆశీర్వాదకరంగా ఉంటాయి, క్షేమకరంగా ఉంటాయి. ఇదివరకు కాలంలో సైంటిస్టులు సూర్యుడిని లేక సూర్యుడి చుట్టూ ఇన్ని గ్రహాలు ఉన్నాయని తెలియక మునుపు మన వాళ్ళు ఏమనుకునేవాళ్ళు, మనుషులు ఏమనుకునేవాళ్ళు, భూమి బల్లపరుపుగా ఉంది, భూమి మొత్తానికి ఆధారం, భూమి చుట్టే అన్ని తిరుగుతున్నాయి అనుకునేవాళ్ళు. అది నమ్మినంత కాలం, ఆ సిద్ధాంతం నమ్మినంత కాలం, భూమి చుట్టే అన్ని తిరుగుతున్నాయి అని సిద్ధాంతం నమ్మినంత కాలం ఒక్క ఆవిష్కరణ కూడా జరగల. విమానం కనిపెట్టింది ఎప్పుడు తెలుసా? విమానం కనిపెట్టింది కానీ, రాకెట్లు కనిపెట్టింది కానీ, ఈ సైంటిఫిక్ ఎవల్యూషన్, ఈ శాస్త్రీయ పరిజ్ఞానం పెరగడానికి మూల కారణం ఏంటి తెలుసా? భూమి కేంద్రంగా లేదు కానీ సూర్యుడు కేంద్రంగా ఉండి మిగతా గ్రహాలు తిరుగుతుంది అని ఎప్పుడైతే సైంటిస్టులు కనిపెట్టారో అప్పటి నుంచే ఈ సైంటిఫిక్ శాస్త్రీయమైన పరిజ్ఞానం పెరగటం, సైంటిస్టులు ఆలోచించడం, వీళ్ళు ఆలోచించి ఇన్ని పరిజ్ఞానాలు ఇప్పుడు విమానాలు తిరుగుతున్నాం అంటే దానికి మూల కారణం ఏంటి తెలుసా? మూల కారణం సిద్ధాంతం సూర్యుడు కేంద్రాకర్షణలో ఉన్నాడు, సూర్యుడు చుట్టూ అన్ని తిరుగుతున్నాయి, భూమి చుట్టూ కాదు అని కనుక్కోవటం వల్ల. మన జీవితంలో కూడా మన స్వార్థం చూసుకున్నంతకాలం, చెప్పండి, మన స్వార్థం, మన కుటుంబం అని ఇంతవరకు ఆలోచించుకున్నంతకాలం మన జీవితంలో నిజమైన దేవుని కార్యాలు చూడలేం. ఎప్పుడైతే నీతి సూర్యుడైన దేవుణ్ణి కేంద్రంగా చేసుకుంటామో, మన జీవితాలకు ఆధారంగా చేసుకుంటామో, ఆయన చిత్తంలో జీవిస్తామో, ఆయన కోసం జీవిస్తామో, ఆయన లేఖనాన్ని ఆధారంగా చేసుకొని జీవిస్తామో, ఆయన ఆజ్ఞల్ని శిరసావహించి జీవిస్తామో, మన జీవితాల్లో కూడా అటువంటి అద్భుతాలు జరుగుతాయి. చేస్తాడు దేవుడు, ప్రభు చేస్తాడు. ఆయన ఆధారం చేసుకుంటే, భూమిని ఆధారం చేసుకుని, భూమిని కేంద్రంగా చేసుకున్నందుకు ఏమైనా వచ్చిందా భూమి మీదకి? శాస్త్రీయమైన గొప్ప గొప్ప ఆవిష్కరణలు ఏమైనా వచ్చినాయా? మీకు అర్థమవుతుందని చెప్పేది? నేను సైన్స్ చెప్తున్నాను అనుకుంటున్నారా? అర్థమవుతుంది, సరళమైన భాషలో చెప్తున్నారు కదా. కాబట్టి భూమిని ఆధారం చేసుకున్నంత కాలం ఈ భూమి సెంటర్లో ఉన్నదని నమ్మినంత కాలం ఇక్కడ ఏమీ జరగల. మన జీవితంలో కూడా మన స్వార్థాన్ని, మన స్వచ్ఛత్వాన్ని ఆధారం చేసుకొని జీవించినంత కాలం మన జీవితాలు కూడా దేవుని కార్యాలు మన జీవితాల్లో చూడలేం. నీతి సూర్యుడైన దేవుని ఆధారం ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడు మాత్రమే దేవుని కార్యాలు, చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ముగించేద్దామేగా? చెప్పుకున్నామా? ఇంకో చివరి మాట చెప్పి నేను ముగిస్తా. ఒకటేమనుకున్నాం? క్రమశిక్షణ దేవుడు చూపిస్తున్నాడు. క్రమశిక్షణ కలిగి మనం జీవించాలని దేవుడు కోరుతున్నాడు. జయించాలి అంటే, దేవుని సైనికులుగా మనం ముందుకు వెళ్ళాలంటే క్రమశిక్షణ. రెండవది, దేవుణ్ణే ఆధారం చేసుకోవాలి. అది దేవుని మాటలు కావచ్చు, దేవుని వాగ్దానం కావచ్చు, ఆయన మాత్రమే మనం ఆధారం చేసుకొని మనం ముందుకు పోతే మన జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూస్తాం, దేవుని యొక్క విజయాన్ని చూస్తాం. హల్లెలూయా. ఇంకోటి ఏంటి చెప్పనా? ఇప్పుడు ఏముంది? ఇక్కడేమో ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారం చుట్టూ ఎవరున్నారు చెప్పండి? చెప్పండి. అర్థం కాలేదు మీకు ఎవరికి వాక్యం? అర్థం కాల. మళ్ళీ ఫస్ట్ కానీ మొదలు పెట్టినా అర్థమైందని ఊరుకుంటూ, లేకపోతే మళ్ళీ ఫస్ట్ కానీ మొదలు పెడతారు. చెప్పండి, అర్థమైందా? సరే, ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఏంటంటే రికార్డ్ చేయబడుతుంది, మళ్ళీ మీకు అందిస్తాను, అది అందించబడుతుంది. ఒకటి, ప్రత్యక్షపు గుడారము అంటే దేవుని మహిమ, దేవుని సన్నిధి. ఓకేనా? ప్రత్యక్షపు గుడారం చుట్టూ ఎవరున్నారు చెప్పండి? దైవ సేవకులు, లేవీలు ఉన్నారు. లేవీల చుట్టూ ఎవరున్నారు చెప్పండి? ఇశ్రాయేలు 12 గోత్రాల యొక్క సైన్యం ఉంది. ఇది ప్రయాణ పద్ధతి. ప్రత్యక్ష గుడారం ఆనుకొని ఎవరున్నారు చెప్పండి? ఇప్పుడు
బంగారు తల్లిలో ఏం చెప్తున్నారమ్మా? ప్రత్యక్ష గుడారం చుట్టూ లేవీలు దైవ సేవకులు ఉన్నారు. హల్లెలూయా. ఎందుకు మధ్యలో సమాజానికి లేక ఇశ్రాయేలు 12 గోత్రాలకి ప్రత్యక్ష గుడారానికి మధ్యలో దైవ సేవకులు ఎందుకు పెట్టాడు? ఈ విషయం ఇప్పుడు ఆలోచించారా? లేవి క్షమించండి, సంఖ్యాకాండంలోనే ఆ మాట ఉంది. సంఖ్యాకాండము 1వ అధ్యాయము 53వ వచనం. సంఖ్యాకాండము 1వ అధ్యాయం 53వ వచనం. ఇశ్రాయేలు సమాజం మీద కోపము రాకున్నట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము చుట్టూ దిగవలెను, వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ తప్పకుండా ఇశ్రాయేలు చేసిరి. ఆమేన్. హల్లెలూయా. లేవీయులు లేక యాజకుల యొక్క పని ఏంటంటే ఏంటిది? ఆ పరిశుద్ధమైన ఉపకరణాలని కాపాడటము. ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఉపకరణాలు ఉన్నాయి. బలిపీఠం దగ్గర నుంచి లోపల ఉన్న మందసం దాకా చుట్టూ ఉన్న గుడారాన్ని, లోపల ఉన్న ఉపకరణాలని కాపాడాలి. యాజకులైన ఈ లేవీలు మాత్రమే ప్రత్యక్ష గుడారంకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ 12 గోత్రాల్లో ఎవ్వరూ ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళటానికి వీల్లేదు. ఎవరన్నా వెళ్తే దేవుని కోపం మండుతుందంట. అట్లా వెళ్ళి చనిపోయిన వారు కూడా ఉన్నారు. ఇష్టానుసారంగా చేసి దేవుని సేవను లౌకికమైన పద్ధతిలో చేసి తమకు ఇష్టానుసారంగా చేసి నశించిన వారు ఉన్నారు బైబిల్లో. ప్రభు అన్నాడు, లేవీలు తప్ప నేను వారిని ప్రత్యేకపరుచుకున్నాను, నా సేవకు పిలుచుకున్నాను, వారిని అభిషేకించాను, వారు తప్ప ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళడానికి ఎవరికి అవకాశం లేదు. ఇప్పుడు ఈ లేవీలు ఏం చేయాలి? ఇందాక అనుకున్నాం కదా, ఆ 12 గోత్రాలకి ఇక్కడ ప్రత్యక్ష గుడారానికి మధ్యలో ఎవరున్నారు చెప్పండి? ఇప్పుడు చెప్పండి. సేవకులైన ఉన్నారు, లేవీలు ఉన్నారు. వీళ్ళు ఏం చేయాలి తెలుసా? ఈ 12 గోత్రాల్ని భక్తి మార్గంలో నడిపించాలి. హల్లెలూయా. వారి విజయానికి కారణం ఏంటంటే, ఒకటి దేవుడు. వాళ్ళ విజయానికి కారణం వాళ్ళు చేసే యుద్ధం కాదు. చెప్పండి, వాళ్ళు చేసే యుద్ధం కాదు, వాళ్ళు పట్టుకునే కత్తి కాదు. ఒకటి వారి మధ్యలో ఉన్న దేవుడు, రెండోది ఆ దేవుని వద్దకు నడిపించే దేవుని మార్గంలో వారిని నడిపించుటకు ప్రయాసపడే దైవ సేవకుల యొక్క ప్రయాసం. హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలు దైవ సేవకులు ఎంత గౌరవించేవాళ్ళు. వారు యుద్ధం చేసేటప్పుడు యుద్ధానికి వెళ్లే ముందు దైవ సేవకుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకొని దైవ సేవకులు బోర ఊదేవాళ్ళు. సంఖ్యాకాండంలో ఉన్నది 11వ అధ్యాయం చదవద్దు కానీ, సమాజం మొత్తం యుద్ధం చేయడానికి వెళ్ళేటప్పుడు అంట ఈ లేవీలైన వారు బోర పట్టుకొని ఊదేవాళ్ళంట. గట్టిగా బోర ఊదితే దేవుని సన్నిధి వారికి జ్ఞాపకం వచ్చి జయం పొందేవారంట. హల్లెలూయా. 12 గోత్రాలు అనుకోవచ్చుగా, మాకు కత్తులు ఉన్నాయి, మేము యుద్ధం చేస్తాం, గెలుస్తాం అని అనుకోవచ్చుగా. లేదు. వారు దేవుని మీద మొదటిగా ఆధారపడాలి. రెండోది దైవ సేవకుల ప్రార్థన మీద, వారి పరిచర్య మీద ఆధారపడాలి. హల్లెలూయా. ఈనాటి కాలంలో కూడా చాలా మంది ఏమనుకుంటారంటే, కొత్త నిబంధనలో మనం ఉన్నామంటే మనకి ఇంకా దైవ సేవకులు ఏంటి? వాక్యం తెలిసిన వాళ్ళందరూ వాక్యం చెప్పొచ్చండి. అవునండి, వాక్యం తెలిసిన వాళ్ళందరూ అంట వాక్యం చెప్పొచ్చు అంట. పరిచర్య కోసం ఆసక్తి ఉన్న వాళ్ళందరూ చెప్పొచ్చండి, వాక్యం సేవ చేయొచ్చండి. లేదు. దేవుడిని పిలవాలి. లేవీల్ని ఎవరు పిలిచారు? వాళ్ళందరూ వాళ్ళు వచ్చారా? ప్రభు అంటాడు, ఇశ్రాయేల్ అందరిలో నుంచి నేను లేవీ గోత్రాన్ని నా కోసం నేను ప్రత్యేకించుకున్నాను అంటాడు ప్రభు. హల్లెలూయా. ప్రభు పిలిచాడు వాళ్ళని, వాళ్ళు సొంతగా రాలా. ప్రభు ఏం చెప్పాడు కదా తెలుసా? లేవీలకి కనాను దేశంలో ఒక్క అడుగైనా నేను వాళ్ళకి ఇవ్వను. ఎవరికంట? లేవీలకంట, దేవుని సేవ చేసే ఆ దైవ సేవకులకంట కనాను దేశంలో ఒక్క సూది మొన మోపేంత ల్యాండ్ కూడా వాళ్ళకి ఇవ్వను. మళ్ళీ ఎట్ట బతుకుతారు ప్రభువా అని మోషే అడిగితే, వాళ్ళు నా కోసం ఎన్నుకున్నాను, నా సేవ కోసం, నా పరిచర్య కోసం ఎన్నుకున్నాను, నా సేవకుల్ని నేనే పోషిస్తా. ఎట్లా ప్రభు అంటే, ఇశ్రాయేలు యొక్క సంపాదన ఉంటుంది కదా, సాంపాద్యం ఉంటుంది కదా, వాళ్ళ దశమ భాగాలు తీసుకొచ్చి ఎవరికి ఇవ్వాలి?
యాజకులకి లేవీయులకి ఇవ్వాలి. అట్లా నేను వారిని పోషిస్తానని ప్రభువు చెప్పాడు. దేవుడు వాళ్ళని పిలుచుకొని ప్రత్యేకపరుచుకుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు కూడా భూములు ఇచ్చారనుకోండి, ఎవరికి? లేవీయులకి. భూములు ఇస్తే ఏం చేస్తాడు? పొద్దున్నే ట్రాక్టర్ వేసుకుని పోయి దున్నుకొని సాయంత్రానికి వచ్చి, అబ్బా ఒళ్ళంతా నొప్పులండి, ఈరోజు సాయంత్రం పోవటం లేదు, క్యాన్సిల్ అని పడుకుంటాడు. మీరు అంతగా చేసేది రోజు రమ్మంటే దేవుని మందిరం రాకుండా. కాబట్టి లేవీయులు చేసే పని ఏంటంటే దేవుని మందిరం దగ్గరే ఉండి దేవుని సేవ చేయడం. అయ్యా యుద్ధం చేయడానికి వెళ్తున్నారు, జయమిమ్మని దైవ సేవకుల ప్రార్థన. వారు చేతులు ఎత్తాలి. ఎవరి కోసం? సమాజం అంతటి కోసం, సంఘం అంతటి కోసం. దైవ సేవకుల యొక్క పని ఏంటి? లేవీయుల యొక్క పని ఏంటంటే వారు చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. అప్పుడు మాత్రమే వారి జీవితాల్లో, సమాజం సంఘం యొక్క జీవితాల్లో జయం. నాటి కాలంలో దైవ సేవకులకి విలువ లేకుండా చేస్తుంది. ఎందుకంటే చాలా మంది ఉన్నారండి దైవ సేవకులు. వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు, అంతేనా? వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు, వాళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు. ఎట్లా? అట్లా కాదు ప్రియులకు. అట్లా ప్రభు సంతోషించాడు. మన జీవితంలో పరిశీలన చేసుకుంటూ, రెండోది మనం పరిశీలన చేసుకోవాల్సింది దైవ సేవకులకి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాము. ఇదే సొంత మాటలు చెప్తుంది. బైబిల్లో ఏముంది? ప్రభు ఎక్కడ పెట్టారు వాళ్ళని? ప్రత్యక్ష గుడారం దగ్గరే ఎవరు ఉండాలి? మీరు ఎవరు? సేవకులు. అంటే ఒక సమాజం దేవుని దగ్గరికి రావాలంటే, దేవుని దగ్గరికి అంటే ప్రత్యక్ష గుడారంలోకి రావాలంటే ఎవరి ద్వారా రావాలి? ఇట్లా పడితే వచ్చేయచ్చా? నాకు గేట్ పాస్ అని చెప్పి వచ్చేయచ్చా? అట్లా లేదు, కుదరదు. ఎట్లా పడితే అట్లా ప్రత్యక్ష గుడారం సంబంధించడానికి వీల్లేదు. మన జీవితంలో కూడా ఎవరైతే మన రక్షణలో నడిపించారో, ఏ కాపురైతే మన రక్షణలో నడిపించారో వారికి ఒక బాధ్యత ఏంటి తెలుసా? వారు మనల్ని సిద్ధపడిన మనల్ని రేపొద్దున ప్రభు వచ్చినప్పుడు ప్రభు ఎదురు నిలబెట్టాలి. ఎవరి బాధ్యత అది? దేవదూత బాధ్యత, యేసు ప్రభు బాధ్యత, అది సేవకులకు ఇచ్చిన బాధ్యత. అది పౌలు గారు అంటారు కదా, నేను పవిత్రాల కన్యకలుగా మిమ్మల్ని ప్రభుకు ప్రదానం చేశాను, కానీ సర్పము మిమ్మల్ని మోసం చేసి, సర్పము మిమ్మల్ని ఏం చేస్తారంట? మోసం చేసి, భ్రమపరిచి, అవిధేయులకు నడిపించి మీ రక్షణ కోల్పోతారని భయపడుతున్నారు. పౌలు గారు అంటారు కదా కొలస్సీ పత్రికలో, ప్రతి మనుష్యుడిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుటి నిలబెట్టాలని నేను ప్రయాసపడుతున్నాను అంటాడు. దేవసేవకులకు బాధ్యత ఏంటి చెప్పండి? బాధ్యత ఏంటి? దశభాగం చేసుకోవడం వరకేనా? ఆదివారం మందిరం కండక్ట్ చేయడం వరకేనా? లేకపోతే ఆరాధన కండక్ట్ చేయడం వరకేనా? దేవుని దగ్గర నిలబెట్టాలి. దేవుని దగ్గర నిలబెట్టాలి. రేపు ప్రభు వచ్చినప్పుడు లెక్క ఎవరు అడుగుతారు? చెప్పండి? దైవసేవకులు లెక్క అడుగుతారు. అందుకు ప్రయాసపడేది. ఆ ఎరుకో క్షమించాడు, యెరూషలేము నుంచి ఎరుకో ఒక వ్యక్తి వెళ్తున్నాడు. ఎక్కడి నుంచి వెళ్తున్నాడు చెప్పండి? యెరూషలేము నుంచి ఎరుకోకి వెళ్ళిపోతున్నాడు ఒక వ్యక్తి. వెళ్ళిపోతుంటే ఎరుకో మార్గంలో దొంగల గుంపు ఆ వ్యక్తిని పట్టుకొని చిత్తుగా కొట్టి ఉన్నదంతా దోచుకొని కోడ ప్రాణంతో పడేసి వెళ్ళిపోయారంట. ఎక్కడ? రోడ్డు మీద కొర ప్రాణంతో ఉన్నాడు. ఎవరు? ఆ బాటసారి. లేవీయుడు వచ్చాడు, యాజకుడు వచ్చాడు, ఈ మత సంబంధమైన వాళ్ళందరూ వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. కానీ మంచి సామరుడు ఒకడు వచ్చి తన బండి మీద కొర ప్రాణంతో ఉన్న తన ఆ పడిపోయిన బిడ్డను, ఆ కుర్రోడిని బండి మీద ఎక్కించుకునే ముందు ఏం చేశాడు? ద్రాక్షారసం పోసి నూనె రాసి ఆ గాయాలు కట్టి, ఒకటి ద్రాక్షారసం, రెండోది నూనె, రెండింటి చేత తన గాయాలు కట్టేసి చక్కగా శుభ్రం చేసేసి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? పోటకూల వారి ఇంటికాడ పెట్టాడు. ఆ పోటకూల వాళ్ళ ఇల్లే సంఘం. ఆ పోటకూల వాళ్ళ ఇక యజమాని. ఆ పోటకూలు అంటే ఏంటంటే అద్దెకి ఇచ్చేవాళ్ళు. అప్పుడు కాలంలో అద్దెకి ఇండ్లు ఉంటాయి. ఇప్పుడు కాలంలో ఏ విధంగా లాడ్జ్లు ఉన్నాయో అప్పటి కాలంలో అట్లా ఉండేది పోటకూల వాళ్ళ ఇల్లు. ఆ పోటకూల వాళ్ళకి యజమానికి చెప్తున్నాడు, ఎవరైతే ఆ ఇన్ఛార్జ్ ఉన్నాడో ఆ పోటకూలకి ఇల్లుకి, ఆ ఇన్ఛార్జికి చెప్తున్న మాట ఏంటో తెలుసా? 2 దేనారాలు ఇచ్చి
ఎవరు? ఎక్కించుకొచ్చిన వ్యక్తి. అయ్యా నేనైతే ఇతను గాయాలు కట్టాను, నూనె చేత ద్రాక్షారసం చేత ఈ 2 దేనారాలు తీసుకొని ఇతను జాగ్రత్తగా చూసుకో, ఎందుకంటే ఇంకా గాయాలు మానల, ఇప్పుడే కట్టాను, గాయాలు మానల, నడవలేడు ఇంకా, ఇతన్ని నువ్వే చూసుకోవాలి. నేను మళ్ళీ వస్తా, నేను మళ్ళీ వచ్చినప్పుడు నువ్వు మనకు ఖర్చు పెట్టుకున్నావు అనుకో, నువ్వెంత ప్రయాసపడ్డావో చూసి దానికి ప్రతిఫలం మళ్ళీ తిరిగి ఇచ్చేస్తా. అదే లేదా, మనం పాపం చేత పడిపోయి ఉన్నప్పుడు, చచ్చి కొర ప్రాణంతో ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చింది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. వచ్చి ద్రాక్షరసం అనగా యేసు రక్తాన్ని మనకిచ్చి మన పాపములు కడిగేశాడు, నూనె పోసాడు, ఇంకా పరిశుద్ధాత్మను మన హృదయంలో ఉంచాడు, మన గాయాలు కట్టాడు. నిజమే. తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? తీసుకెళ్ళి దాంతో పాటు తీసుకెళ్ళిపోయాడా? నేను ఉంటాలేరా, నేను నీతోనే ఉంటానని చెప్పి వెళ్ళిపోయాడా? తీసుకెళ్ళి ఎవరికప్పుడు చెప్పాడు? చెప్పండి, పోను చెప్పండి, అక్కడ చూస్తారండి. ఎక్కడ పెట్టాడు? తీసుకెళ్ళి చెప్పండి. అవునా? పూటకూలు అవన్నీ ఇక్కడ పెట్టాడా? పెట్టి ఏం చెప్పాడు? మళ్ళీ వస్తానని చెప్పాడా? వచ్చేదాకా నువ్వు బాధ్యత ఎవరిదని చెప్పాడు? వచ్చేదాకా బాధ్యత ఎవరిది? పక్కింటోడిదా? పక్కింటోడి బాధ్యత? పక్కింటోడు వచ్చి చూసుకోవాలా? ఎదురింటోడు వచ్చి చూసుకోవాలా? ఎవరు వచ్చి చూసుకోవాలి? ఎవరికైతే అప్పగించబడి వాడే చూసుకోవాలి. వాళ్ళ బాధ్యత. వచ్చినప్పుడు ప్రభు వాళ్ళని అడుగుతారు. ఇప్పుడు వచ్చి యేసు ప్రభు వచ్చి ఆ పూట కూడా ఇంటికి అప్పగించాడు కదా, వచ్చి ఎవరు అడుగుతాడు? అయ్యా నీకు ఇచ్చాక మనం ఇచ్చా కదా బిడ్డని పోషించమని చెప్పా కదా, ఆ గాయాలు పూర్తిగా చీమ ఎక్కడ ఉంటే పిండేసి చీమ తీసేసి మంచిగా వాడిని సుందరంగా తయారు చేయమని చెప్పా కదా, ఏదని అడిగితే ఏం చెప్పాలి? ఏమని చెప్పాలండి? 6 రోజులు ఉన్నాడు అయ్యా, ఎదురుంటి పీస్ పెట్టి చూపించాడు, ఆ పీస్ పెట్టి కూడా డేక్కుంటే వెళ్ళిపోయాడని చెప్పాలా? ఏమని చెప్పాలి? లేవీయుల యొక్క బాధ్యత సమాజాన్ని కాపాడాలి. దేవుడు ఇచ్చిన సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత నాడు లేవీయులకు ఇచ్చినట్లు ఈనాడు దైవ సేవకులకు బాధ్యత ఇచ్చాడు ప్రభు. ప్రభు వచ్చినప్పుడు లెక్క అడుగుతాడు. అదే భయం, ఇంకే భయం మాకు లేదు. ప్రభు వచ్చినప్పుడు సంపూర్ణంగా మిమ్మల్ని నిలబెట్టాలి, సంపూర్ణంగా నిలబెట్టాలి. మీరు మాకేం ఇవ్వకపోయినా రేపొద్దున ప్రభు వచ్చినప్పుడు మాకేమి ఇస్తాడు చెప్పండి? మహిమ కిరీటం ఇస్తాడు. హల్లెలూయా. దానికోసం ఇప్పుడు ప్రయాసం పడుతున్న దైవ సేవకుల ప్రయాసం దేనికోసం? పీస్ మీటర్ కోసం, మహిమ కిరీటం కోసం, ప్రభు ఇచ్చే జీతం కోసం. కాబట్టి నా దేవుని పేరున మీరు ఎన్ని అర్థం చేసుకొని దేవుని సంఘంలో దేవునికి మొదటగా వాళ్ళు దేవునికి లోబడాలి. ఆ పాలెం మొత్తం 12 గోత్రాల మొదట ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. రెండోది దేవునికి వారికి మధ్యలో ఉండి చేతులు చాటుతున్న దైవ సేవకుల మాటకు లోబడితేనే వారికి విజయం. మేము దేవునికి లోబడతామండి, దైవ సేవకుల మాట మేము వినం అనుకుంటే అయిపోయాయి. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం ఆ విధంగా జీవిద్దామా? నిజంగా జీవిస్తారా? ఆమేన్. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింప చేయను గాక. హల్లెలూయా.